స్టార్ట్ అవ్వడానికి. ఆ తర్వాత బ్లూటూత్ సీరియల్ బీటీ అని రాసాం. ఇది కూడా సేమ్, ఆ లోపల ఉండే ఆ బ్లూటూత్ మాడ్యూల్ అనేది సీరియల్గా డేటాని పంపించడం లేదా రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేయడానికి. ఆ తర్వాత మనం ఇక్కడ 4 పిన్స్ని డిఫైన్ చేసాం. ఈ 4 పిన్స్ ఏంటంటే మోటార్ డ్రైవర్కి మనం కనెక్షన్ ఇచ్చాం కదా, ఎప్పుడు ఏ మోటార్ ఏ డైరెక్షన్లో తిరగాలి అనేది, దానికోసం ఈ 4 పిన్స్ అనమాట. పిన్ నెంబర్ 19, 18, 5, 7 ఈ 4 ఇన్ 1, ఇన్ 2, ఇన్ 3, ఇన్ 4కి వెళ్ళాయి. సర్క్యూట్ ఇంతకు మించి ఏం లేదు. ఇప్పుడు సెటప్ పార్ట్ అయితే చూద్దాం. ఇక్కడ మనం serial.begin 115200 వేసాం. ఇది దేనికోసం అంటే ఎంత స్పీడ్లో డేటాను రిసీవ్ చేసుకోవాలి లేదా సెండ్ చేయాలి. ESP32 అన్నిటికీ 115200 ఉంటుంది. నెక్స్ట్ serial.bt.begin అంటే బ్లూటూత్ అనేది బిగిన్ అవుతుంది కదా, అది ఏ పేరుతో కనిపించాలి. ఇప్పుడు మనం మొబైల్ ఆన్ చేసి కనెక్ట్ చేస్తాం కదా, ఏ పేరుతో కనిపిస్తే మనం సెలెక్ట్ చేసి కనెక్ట్ చేయడానికి ఉండాలని చెప్పి మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. నేను ఇక్కడ రోల్స్ రాయ్స్ అని పెట్టాను. ఇది నాకు ఇష్టమైన కార్ కాబట్టి దాని పేరు ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ లైన్లో మనకి బ్లూటూత్ స్టార్టెడ్ పేర్ యువర్ డివైస్ అని వచ్చింది. మనకి ఎప్పుడైతే ఈ రోల్స్ రాయ్స్ అనే పేరు మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు కనిపిస్తుందో అవైలబుల్ డివైసెస్ దగ్గర, అప్పుడు బ్లూటూత్ స్టార్టెడ్ పేర్ యువర్ డివైస్ అనేసి మనకి సీరియల్ మానిటర్లో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు పిన్ మోడ్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ పిన్ అవుట్పుట్లా పనిచేయాలా లేక ఇన్పుట్లా పనిచేయాలా అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది సెటప్లో. ఇక్కడ మనం ఈ 4 పిన్స్ని అవుట్పుట్ కింద మెన్షన్ చేసాం, ఎందుకంటే ESP32 నుంచి సిగ్నల్ అనేది బయటికి వెళ్ళాలి L298 మోటార్ డ్రైవర్కి, అందుకనేసి అవుట్పుట్ అని మెన్షన్ చేసాం. అదే రివర్స్ అయితే అంటే సెన్సార్స్కి ఇలాంటి వాటికి ఇన్పుట్ అని రాస్తాం. నెక్స్ట్ లూప్ పార్ట్లో మనం ఏం రాస్తాం అంటే కంటిన్యూగా ఏదైతే వర్క్ అవ్వాలో అది లూప్ పార్ట్లో రాస్తాం అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కండిషన్ ఉంది, ఇఫ్ కండిషన్ serial.bt.available అంటే బ్లూటూత్ నుంచి ESP32కి ఏదైనా సీరియల్ డేటా వచ్చినట్టయితే ఏం జరగాలి అనేది మనం ఇక్కడ రాసాం. ఇక్కడ ఏం రాసాం, care value equal to serial.bt.read అంటే బ్లూటూత్ నుంచి ఏ డేటా అయితే వస్తుందో అది రీడ్ చేసుకొని వాల్యూ అనే పేరుతో ఒక క్యారెక్టర్ అనేది మనం తయారు చేసాం అనమాట. ఆ వాల్యూ అనే ఒక క్యారెక్టర్లోకి అసైన్ అవుద్ది. ఆ తర్వాత సీరియల్ ప్రింట్ఎల్ అండ్ వాల్యూ అంటే మనకి ఇక్కడ సీరియల్ మానిటర్ ఉంటుంది కదా, ఈ సీరియల్ మానిటర్లో మనకి ప్రింట్ అవుతుంది అనమాట ఆ వాల్యూ అనేది. మనకి ఫ్రంటా బ్యాకా లెఫ్టా రైటా అన్న కమాండ్ మనకి తెలియడం కోసం చెకింగ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ వేసాను చూడండి, వాల్యూ అనేది రిసీవ్ అయిన వాల్యూ అనేది క్యాపిటల్ F అయినట్టయితే మనకి ఫార్వర్డ్ కండిషన్ వస్తుంది అనమాట. ఓకేనా? అదే ఎల్స్ ఇఫ్ కండిషన్ చూడండి, ఫర్ సపోజ్ మనకు వచ్చిన వాల్యూ అనేది క్యాపిటల్ B అయినట్టయితే బ్యాక్వర్డ్ కండిషన్ అవుతుంది. అదే ఫర్ సపోజ్ క్యాపిటల్ L అయితే లెఫ్ట్కి వెళ్ళాలి, అదే క్యాపిటల్ R అయితే రైట్ సైడ్ వెళ్ళాలి. ఎల్స్ కండిషన్లో స్టాప్ రాసాం. అంటే ఇది దేనికోసం అంటే మనం ఏ బటన్ ప్రెస్ చేయకుండా ఉన్నప్పుడు కార్ ఎటువైపు వెళ్ళాలి అనే దానికోసం అనమాట. నెక్స్ట్ ఇక్కడ వాయిడ్ ఫార్వర్డ్, వాయిడ్ బ్యాక్వర్డ్, లెఫ్ట్ రైట్ ఇలా రాసాం. ఇవి దేనికోసం అంటే అక్కడ మనం ఫార్వర్డ్ వెళ్ళాలి బ్యాక్వర్డ్ వెళ్ళాలి అని రాసాం, కానీ ESP32కి ఫార్వర్డ్ అంటే ఏంటనేది తెలియదు కదా, దానికోసం ఈ లైన్స్ అనమాట. ఇది ఒక ఫంక్షన్ లాగా. ఫార్వర్డ్ అనేటప్పుడు కార్ అనేది ఫార్వర్డ్కి వెళ్తుంది అనమాట. అదే దానికి ఫార్వర్డ్కి ఎగ్జాక్ట్ రివర్స్లో ఉంటే బ్యాక్వర్డ్. ఓకేనా? అలాగే లెఫ్ట్కి